ప్రభు శిష్యులు అనే ఈ కార్యక్రమంలో మనం శిష్యుడైన పేతురు గారి జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని అధ్యయనం చేస్తున్నాం. చాలాసార్లు అధిక శాతం బోధకులు అంటే సేవకులు పేతురు గారి లోపాలను ఎత్తి చూపించడం అనేది జరుగుతూ వచ్చింది. ఈసారి ఆయనలో ఉన్న శ్రేష్టతలను మనం అధ్యయనం చేస్తూ వచ్చాం. బహుశా ఇది ఆఖరిదవుతుందో, ఆఖరి వర్తమానానికి ముందటి వర్తమానం అవుతుందో నేను చెప్పలేను. కానీ ఎంతటితో అంటే ఈ వర్తమానంతో కానీ తర్వాత వర్తమానంతో కానీ ఈ పేతురు గారి జీవితాన్ని మనం ఆపేద్దాం. ఆయన గురించి వ్యతిరేకమైన విషయం మాట్లాడడానికి మనసు లేదు, క్షమించండి. శ్రేష్టతలను మాట్లాడుకున్నాం కదా. అనేక మంది ఆయనలో ఉన్న నెగిటివ్ ఆస్పెక్ట్స్ని మాట్లాడారు. అవి కూడా మనకు పాఠాలే కాదన్న, కానీ ఎందుకో అందరూ మాట్లాడారు కదా, వినేవే కదా, మరలా నా నోటితో చెప్పటం ఎందుకు అనిపించింది. అందుకనే ఈ భక్తుని యొక్క జీవితాన్ని ఎంతటితోనో లేదో ఇంకొక వారం పొడిగించి ఆపేద్దాం అనుకుంటున్నాను. అపోస్తుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయంలో 12వ వచనం, ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచూ ఉండిరి. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన మా దేవా, మరోసారి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామంలో మీ దయగలిగిన పాదాల సమీపానికి రావడానికి మీరు మాకిచ్చిన ఈ సమయం కొరకు రుణస్థులమని చెప్తున్నాం. మీ నమ్మకత్వాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. సామాన్యుల జీవితాల్లో అసామాన్యమైన కార్యాలను జరిగించే మీ వంటి దేవుడెక్కడున్నాడు? అల్పమైన వ్యక్తులను ఘనులుగా మార్చగలిగిన వారు, పెంటకుప్పల మీద నుండి దీనిని లేవనెత్తి అధికారులతో కూర్చుండబెట్టేవారు. మీ కార్యాలు ఆశ్చర్యాలు. నీ భక్తుని జీవితాన్ని మరోమారు అధ్యయనం చేసే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు, మీ శిష్యుడైన పేతురు గారి యొక్క జీవితంలో నుంచి మరో మాట హృదయపూర్వకంగా చెప్పడానికి నీ దాసుని మీ ఆత్మచేత నింపి బలపరచండని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పేతురు గారి జీవితంలో జరిగిన ఈ సంఘటన ఆయన ఆలోచించుకొని అనే పదం. ఏమో ఆలోచించుకున్నాడు ఆయన? పరలోకం నన్ను పట్టించుకుంది, ప్రభు తన దూతను పంపాడు, ఆ పరలోకపు దూత ప్రభుదూత వచ్చి అతను నన్ను వెలుపలికి తెచ్చాడు. ఈ రాత్రి వేళ అన్ని కావలులు దాటించాడు, గవిని కూడా తెరుచుకుంది, నేను లోపలికి వచ్చాను. నా పక్షంగా పరలోకం చేసిన ఈ మహోన్నతమైన అద్భుతం, ఇది ఆయన చేశాడు. వాస్తవం, నిజంగానే నేను చెరసాలలో లేను, ఇప్పుడు నేను దారిలోనే రహదారిలో ఉన్నాను అని ఆలోచించినవాడు. సహజంగా ఏ వ్యక్తి జీవితంలోనైనా ఒక కార్యాన్ని దేవుడు చేస్తే ఆ కార్యాన్ని మనం
ఎంతగా ఎక్స్పోజ్ చేస్తాం? అది మనల్ని మనం ఘనపరుచుకోవడానికి ఎలా వాడుకుంటాం కదూ? ఈ కార్యం జరగడానికి వెనక ఏమున్నది? అక్కడికి మనం వెళ్ళాం. పేతురు గారు వెలుపలకు వచ్చారు. యాకోబు గారు మరణించారు, కానీ పేతురు గారు వెలుపలకు వచ్చారు. వచ్చిన ఆయన తనంతట తాను రాలా, పరలోకం తీసుకుని రావడం జరిగింది. దేవుని కృప అంతేనా? సహవాస ప్రార్థన, దేవుని సార్వభౌమ చిత్తం, దేవుడు తనకిచ్చిన వాగ్దానం, తన ద్వారా దేవుడు చేయాలనుకుంటున్న పని, ఆయన సంకల్పం, ఇన్నున్నాయి. కానీ వీటన్నింటినీ మర్చిపోయి దేవుడు మన జీవితంలో చేసిన కార్యాన్ని కానీ, మన ద్వారా జరిగిన కార్యాలను కానీ మనని ఘనపరుచుకోవడానికి వాటిని ఎత్తి ప్రజలందరి ఎదుట తను తాను గొప్ప చేసుకోవడానికి వాడుకోవడం అనేది ఎంతవరకు సమంజసం? ఎంతవరకు సమంజసం? మీరే ఆలోచించండి. దేవుని మహిమ కొరకు చెప్పటం వేరు, మనల్ని గొప్ప చేసుకోవడం కోసం చెప్పటం వేరు. చాలాసార్లు నా వరకు నేను కూడా ఇలా జరిగిందని చెప్పినప్పుడు ఒకప్పుడు నేను అలా ఉండేవాణ్ణి అని అతిశయ స్వరంతో మాట్లాడిన సందర్భాలు జ్ఞాపకానికి వస్తే ఈ సందర్భం దగ్గర సిగ్గు అనిపిస్తుంటుంది. ఇప్పటికీ శరీరంలోకి వెళ్ళినప్పుడు అలా మాట్లాడే వీలుంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, తన 2 పత్రికల్లో ఎక్కడైనా ఈ ప్రస్తావన తెచ్చారాయన? తేలేదు. నీళ్ల మీద నేను నడిచానని ఎక్కడైనా ప్రస్తావన తెచ్చారాయన? తేలేదు. అంటే తను గొప్ప చేసుకునే స్వభావం అది వ్యక్తిని సంపూర్ణత వైపుకు, సంపూర్ణతలోకి తీసుకుని వెళ్ళేది అనిపిస్తుంటుంది. పరిపూర్ణతలోనికి, ప్రభు రూపంలోనికి రావడానికి టైం పట్టొచ్చేమో కానీ తెలిసినంత మేర జాగ్రత్త వహించిన వ్యక్తిగా పేతురు ఎందుకో నాకు కనిపించాడు. ఇంకెక్కడ ప్రస్తావన లేదు ఈ సందర్భం. లూక్ గారు రాశారంతే. పేతురు గారు 2 పత్రికలు రాశారు. ఆ 2 పత్రికల్లో ఆయన చెప్పే మాట చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అవేమీ మనకు కొత్త కాదు, కానీ నేను మీకు మాట చూపిస్తాను చూడండి. 2వ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన ఇలా అంటాడు. సందర్భం ఇది కాకపోవచ్చు కానీ 1వ అధ్యాయం 10వ వచనంలో, సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడండి అన్నాడు. ప్రభుని గురించి మాట్లాడుతూనే, అనుభవ జ్ఞానాన్ని గురించి మాట్లాడుతూనే సోమరులైనా నిష్ఫలులైనా కాకుండా ఉండడం కోసం అంటూ ఈ మాటలు అన్నాడు. అంటే దేవుడు ఏదైనా ఒక కార్యం చేశారు అని అంటే దాని వెనక ఉన్నదేమిటి? ఆయన ఉద్దేశం, ఆయన పిలుపు. వీటిని నిశ్చయం చేసుకుని మరి జాగ్రత్త పడండి అనే మాట వద్ద మనం ఎంత జాగరూకులమై ఉండాలి అనే విషయాన్ని మనకు గుర్తు చేస్తున్నట్టు అనిపించింది. ఇదే మాట 8వ వచనంలో కూడా రాస్తాడు ఆయన 1వ అధ్యాయంలో. ఇవి మీకు కలిగి విస్తరించినడలా అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తుంది అంటాడు. అంటే పిలుపును జాగ్రత్త చేసుకోండి అనడం, ఈ 8వ వచనంలో ఈ మాట చెప్పడం,
ఇవన్నీ మనం అంగీకరించిన సత్యాన్ని స్థిరపరచడానికి దేవుడు చేసిన కార్యాలు. ఈ గుడారంలో ఉన్నంత వరకు నేను మిమ్మల్ని రేపాలనుకుంటున్నానంటాడు ఆయన. అని ఆయన జ్ఞాపకం చేసిన ఒకే ఒక్క సంఘటన ఆ రూపాంతర పర్వతం మీద ప్రభు, మోషే, ఏలియాలు ఉన్న సంఘటన జ్ఞాపకం చేశాడు. ఈసారి దాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు నాకొక మాట, ఇన్ని సంవత్సరాలు కనిపించని ఒక మాట కనిపించింది. ఆ మాటను మీకు గుర్తు చేస్తాను. అంటే మీకు కనిపించే ఉండొచ్చు, నేను ఆలస్యంగా తెలుసుకుని ఉండొచ్చు. చూడండి, లూకా సువార్త 9వ అధ్యాయంలో ఇలా రాస్తుంది. ఏముందంటే, 33వ వచనం, ఆ ఇద్దరు పురుషులు ఆయన ఎద్దు నుండి వెళ్ళిపోవచ్చు ఉండగా పేతురు. అంటే ప్రభుతో మాట్లాడుతున్నటువంటి మోషే, ఏలియాలు వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు మాట్లాడాడట, నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి పర్ణశాల కడతామా ఇక్కడ నువ్వని. అంటే ఏమిటి దాని అర్థం అనిపించింది నాకు. వాళ్ళు ఇక్కడ ఉంటే మంచిది, వాళ్ళు ఇక్కడ ఉంటే మంచిది. వాళ్ళు ఉంటే మంచిది అనుకున్న వ్యక్తే ఇప్పుడు అంటాడు, మనం జాగ్రత్త కలిగి ఉండాలి అనుభవ జ్ఞాన విషయంలో అంటాడు. అంటూ ఆయన చెప్పిన మాట నిజంగా ఎంత ఆశ్చర్యం అంటే, 5వ వచనం మొదటి అధ్యాయంలో అదేమిటంటే, మీ విశ్వాసంలో సద్గుణాన్ని, సద్గుణమందు జ్ఞానాన్ని, జ్ఞానమందు ఆశానిగ్రహాన్ని, ఆశానిగ్రహమందు సహనాన్ని, సహనమందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమను దయను అమర్చుకోండి అంటాడు. అమర్చుకోవలసిన ఇవి కానీ ఎక్కడైనా మిమ్మల్ని మీరు ఘనపరుచుకోండి ఎక్కడ రాయలా. ఆశానిగ్రహం లేనటువంటి భక్తి మంది. మనం దైవ స్వభావంలో పాలివాళ్ళు అవడం కోసం అనుగ్రహించబడిన లేఖనాలు ఇవి, అనుగ్రహించబడిన సంభవాలు అవి. కానీ వాటిని విడిచిపెట్టి మనల్ని మనం ఘనపరుచుకోవడానికి, గొప్ప చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వర్తమానానికి అవసరమైన ఏ సందర్భమైనా దేవుణ్ణి మహిమపరచడం కోసం మాత్రమే వాడాలి అనే సత్యం స్పష్టంగా పేతురు భక్తుని జీవితంలో కనిపించినట్టు నాకు అనిపించింది. ఈ దినాల్లో సర్వసాధారణం అయిపోయిన సంగతి ఏమిటంటే, తమను తాము హెచ్చించుకుంటున్నవారు, తమను తాము ఘనపరుచుకుంటున్నవారు, తమను తాము గొప్ప చేసుకుంటున్నవారు దేవుని కంటే వారిని ఘనంగా కనపరుచుకుంటున్నవారే కనపడుతున్నారు. ఇది దుఃఖకరం. ఇది ఆత్మ సంబంధమైన పేదరికం, దరిద్రత కూడాను. ఒక కార్యం జరగడానికి ఏం జరిగిందో ప్రభు పేతుర్ని మరియ ఇంటికి తీసుకుని వచ్చాడు. ఆయన యోహాన్ తల్లి అయిన మరియ, అతనికి మారు పేరు మార్క్. అక్కడికి వస్తే అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారని రాసుంది. ఏమర్థమై ఉండాలి? వీళ్ళందరూ నా కోసం ప్రార్థన చేస్తున్నారా? కాదు, హాయిగా తాను నిద్రపోతున్నాడు. నువ్వు నేను ఒంటరి వాళ్ళం. కానీ
మన కోసం ప్రార్థించేవాళ్ళు అనేక మంది. వారందరి ప్రార్థన నిన్ను కృంగుదల, చింత, నిరాశ, నిస్పృహ అనే చెరలో నుండి బయటికి తెస్తాయి. సమస్యలు అనే చెరలో నుంచి కూడా బయటికి తేవచ్చు. అలా బయటికి తేబడిన తరువాత ఎక్కడికి మనల్ని దేవుడు తీసుకుని వచ్చేది? సహవాసం దగ్గరికి, ప్రార్థించే సహవాసం దగ్గరికి. మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటి? దేవుడు వీరి ప్రార్థనని అంగీకరించి నన్ను తెచ్చాడు అని కూడా మనం తెలుసుకోవాలిగా. నేను చెరసాల్లో ఉంటే ప్రభువుదూత వచ్చాడు, నన్ను లేపాడు, చెప్పులు తొడుక్కో అన్నాడు, నడుం కట్టుకో అన్నాడు, పై వస్త్రం వేసుకో అన్నాడు, తడవు చీక నడువు అన్నాడు. తన ముందు నడిచాడు. ఎవరైనా ఉన్నారా ఇంతకు ముందు ఇలాంటి వాళ్ళు? ఇప్పటికి రెండోసారి నాకు జీవితంలో చెరసాల నుంచి బయటకు రావడం ఎన్నైనా చెప్పుకోవచ్చు కదా. కానీ దైవికమైన వాస్తవాన్ని గ్రహించిన ఏ వ్యక్తి అయినా అతిశయపడడు. అతిశయపడేవాడు ప్రభువునందే అతిశయిస్తాడు, మరి ఇంక దేనిలోనూ అతిశయించలేడు. పేతురు గారు సహవాసం దగ్గరికి వచ్చారు. సహవాసం తలుపు తట్టారు. సహవాసం తలుపు తట్టినప్పుడు ఆ సహవాసం లోపలికి తలుపు తీసిన పాప వెళ్ళి చెప్పింది. వాళ్ళు గుర్తుపట్టారు. ఆమె గుర్తుపట్టింది, సంతోషించే తలుపు తీక లోపలికి పరిగెత్తుకుని పోయింది. పేతురు తలుపు దగ్గరే నిలిచిని ఉన్నాడని చెప్పింది. వారు నమ్మలేదు, పిచ్చిదాని అన్నారు. కానీ పేతురు ఇంకా తలుపు తడుతుండడం వల్ల సైగ చేసి తలుపు తీశారు. విభ్రాంతి నొందారు. అప్పుడు ప్రభు పేతురు ఒక మాట అన్నాడు, ఊరకుండుడని. వారితో చేసేకి చేసి ప్రభువు తన్ను చెరసాల నుండి ఎలాగూ తీసుకుని వచ్చిన వారికి వివరించి యాకోబుకును సహోదరులకును ఈ సంగతులు తెలియచేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటుకు వెళ్ళాను. అవుదామా? ఈ సహవాసంలో యాకోబు లేడు, అపోస్తలులైన వారి సహోదరులు లేరు. వారు కాకుండా ఇది కొద్దిమంది గుంపు కాదు, అనేక మందే. అంటే ఆ దినాలలో ఒకే చోట కూడుకోవడానికి చాలినంతటి స్థలం లేకపోయి ఉండొచ్చు. ఈ కారణం చేత నమ్ముకున్నవారు ఒకరా ఇద్దరా, 3000, 5000 వీరందరూ యెరూషలేములోనే ఉన్నారు. ఎక్కడెక్కడ కూడుకున్నారో, ఎంతమంది కూడుకున్నారో, ఆ కూడుకున్న వారిలో ఒకరి దగ్గరికి వచ్చాడు, ఈ మాటలు చెప్పాడు, మీరు యాకోబునకు సహోదరులకు చెప్పండి, నన్ను ఇలా దేవుడు తెచ్చాడని చెప్పండి అని చెప్పి మరలా ఇంకో చోటుకు వెళ్ళాడని రాస్తుంది. అక్కడ ఆగలా. అక్కడ ఆగితే వాళ్ళని ప్రమాదంలోనికి నెట్టిన వాడయ్యేవాడు కదూ. సహవాస ప్రార్థన దేవుడు విన్నాడు. వెలుపలికి వచ్చి సహవాసం దగ్గర ఆగలేదు, మరో సహవాసం వైపుకి ప్రయాణం చేశాడు. పేతురు గారిలో ఇంత ఆశ్చర్యకరమైన సమతౌల్యత ఊహకంత. యాకోబుకు చెప్పమన్నాడు. యాకోబు అంటే తన పాలివాడైన యోహాను సహోదరుడని యాకోబు చనిపోయినాడు. ప్రభు సోదరుడైన యాకోబు బ్రతుకున్నాడు. అతనికి చెప్పమన్నాడు. అంటే అప్పటికే యాకోబు సహోదరుడని ప్రభు సహోదరుడని యాకోబు సహవాసంలోకి వచ్చాడు.
తాను కూడా నమ్ముకోవడం, తాను కూడా వారిలో ఒకడిగా ఉండడం అనేది జరిగిందనమాట. తనకు చెప్పమన్నాడు, సహోదరులు చెప్పమన్నాడు. యాకోబుకు చెప్పమన్న మాట దగ్గర నాకు విషయం అర్థమవుతుంది. అదేమిటంటే, యాకోబు యొక్క విశ్వాసాన్ని మరింత దృఢపరచడం కోసం ఈ సమాచారాన్ని యాకోబుకు చెప్పమని పేతురు అన్నాడు అనిపిస్తుంది. నమ్ముకున్న వారి విశ్వాసాన్ని ఈ కార్యాలు బలపరుస్తాయి, స్థిరపరుస్తాయి. పేతురు గారు ఇంత మంచి సమాచారం క్లుప్తంగా చెప్పి, ఎవరికి చెప్పాలో చెప్పి వారి దగ్గర నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఆ మేడగదిలో ప్రార్థనా సహవాసంలో ఇప్పుడు ప్రార్థన కాదు వినిపించేది, దేవునికి కృతజ్ఞత. రోదే మొదలుకొని ఎంత పెద్దవారైన వారు ఉన్నారో వారందరూ కూడా ప్రభువుకి కృతజ్ఞత చెల్లిస్తూ ఉండుంటారు కదా. అవును, సహవాసాలైనా మనమైనా ఒకానొక దినాన్న దేవుడు చేసిన కార్యాలను మనకు ఆపాదించుకోకుండా ఆయన కృతజ్ఞత చెల్లించే వరంగా ఉండడానికి ప్రభు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన మా దేవ, ఈ కొన్ని మాటలు మా అంతరంగాలకు జీవంగాను, ఆదరణగాను, ప్రోత్సాహంగాను, మమ్మల్ని సరిచేసివిగాను ఉండడానికి సాయపడమని మీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.